ஸ்ரீமதி ராமானுஜன் மகா. ஜெய் ஸ்ரீமன்னாராயணா. வங்கக் கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேஷையார் சென்னிறைஞ்சி அங்கப்பறை கொண்ட வார்த்தை அணிபுதுவை பைங்கமலத்தன் தெரியல் பட்டரபிரான் கோதை சொன்ன சங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்பரிசுரைப்பார் ஈரிரண்டு மால்வரைத்தோள் செம்கண் திருமுகத்து செல்வத் திருமாலால் ఎంగుం తిరువరుల్ పెత్తు ఇన్బురువర్. మన గోదమ్మ 30వ పాసుర వైభవంలో ఫల వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు. వంగక్కడల్ కడైంద మాధవనై కేశవనై. సముద్రము చిలికేటప్పుడు ఆ సముద్రం ఎలా ఉన్నది అంటే వంగ ఓడలు కలిగిన సముద్రం అట. కడైందా పరమాత్మ చిలుకుతూ ఉన్నట్ట. అదేంటి, దేవతలు అసురులు కదా సముద్రాన్ని చిలికింది అంటే, దేవతలు దానవులు వాళ్ళ యొక్క కష్టాన్ని తీర్చడం కోసమని ఇంద్రుడి యొక్క సంపద అంతా కూడా క్షీరాబ్దిలో కలిసిపోవడము చేత, తిరిగి ఆ సంపదను వాళ్ళకివ్వడము చేత, అలాగే దేవతలకు అమృతాన్ని ఇవ్వడము చేత పరమాత్మ శ్రీమన్నారాయణుడు కూర్మావతారంగా అవతరించాడు. మన కృష్ణ పరమాత్మ కూడా కూర్మాంగాదీవ సర్వతః అని అనుగ్రహించాడు. మనిషి ఎలా ఉండాలి అంటే, లౌకిక విషయాల యందు మన ఇంద్రియాలని ముడుచుకోవాలట. పరమాత్మ విషయంలో మన ఇంద్రియాలను తెరవాలట. ఒక కూర్మం ఎలా అయితే అలికిడి వినిపించగానే తన యొక్క శిరస్సు, కాళ్ళు, చేతులు లోపలికి ముడుచుకుంటుందో, అలా మనం లౌకిక విషయాలలో ఉండాలి అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అనుగ్రహించాడు. అలాగే పరమాత్మ మందరగిరి పర్వతంలోనూ అంతర్యామిగా వేంచేసి ఉన్నారు. వాసుకి తలలోను తోకలోను పరమాత్మ అంతర్యామిగా వేంచేసి ఉన్నారు. దేవతలలో అంతర్యామిగా పరమాత్మ వేంచేసి ఉన్నారు. రాక్షసులలో అంతర్యామిగా పరమాత్మ వేంచేసి ఉన్నారు. కూర్మంగా వేంచేసి ఉన్నారు పెరుమాళ్లే. ఇలా దేవతలను దానవులను పక్కగా జరగమని తానొక్కడే క్షీరసాగర మథనము చేశాడట పరమాత్మ శ్రీమన్నారాయణుడు. ఎందుకని? ఇతరుల స్పర్శ, దేవతాంతరము స్పర్శ కూడదు అని తానొక్కడే క్షీరసాగరాన్ని చిలికాడట. అదే స్వామి కృష్ణయ్యగా అవతరించినప్పుడు చక్కగా గోపిక ఆ పెరుగు చిలుకుతూ ఉంటే మన కృష్ణయ్య కూడా కూర్చుని గోపిక స్పర్శ లభించేలా పెరుగుని చిలికాడట. భక్తుల స్పర్శ ఉపాదేయం, అభక్తుల స్పర్శ అనర్థం. కనుక మన స్వామి ఈ క్షీరసాగర మదనం చేసేటప్పుడు తానొక్కడే చిలికాడట. వంగ కడల్ కడైంద. చిలికిందెవరు? మాధవనై. దేవతలందరూ రాక్షసులందరూ అమృతం కోసం పరితపిస్తూ ఉన్నారట. విషం వచ్చింది. శివన్ కంఠాన ధరించాడు. నీలకంఠుడు అయినాడు శివన్. కనుక ఐరావతము, కామధేనువు మొదలైనవన్నీ వచ్చినాయి. చంద్రుడు, అన్నిటితో పాటు అమృతము, అమృతంతో పాటు అసలైన అమృతం మన తాయార్లు వేంచేసి ఉన్నారు. కనుక దేవతలు ఉప్పుచారు కోసం ఎదురు చూశారు. మన పెరుమాళ్ళు సాక్షాత్ క్షీర సాగరములో అవతరించిన పెరియ పిరాటియారు గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ దామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షం. అటువంటి తాయార్లు వేంచేయగా మాధవనై. కనుక ఆ క్షీరసాగరము చిలికిన మాధవుడు లక్ష్మీ భర్త అంటున్నారు మన గోదమ్మ. మాధవనై శ్రీయపతి కేశవనై. అందరూ అమృతం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆ క్షీర సాగరాన్ని మదిస్తున్న సమయంలో, మన పెరుమాళ్ళు చిలుకుతున్న సమయంలో స్వామి యొక్క కేశాలను సేవించింది మన గోదమ్మ. కేశవనై. అబ్బా కన్నా, అంత అందంగా చిలుకుతున్నావే, ఆ కేశాలు అటు ఇటు ఊగుతూ ఉంటే ఎంత అందంగా ఉన్నాయో తెలిసిన కేశాలు. కేశవనై. క్లేశ
నాశనః, మన దుఃఖాలను కష్టాలను నాశనము చేసేవాడు పరమాత్మ. కనుక క్లేశ నాశనః, మన కష్టాలను తొలగింపచేసేవాడు, పాపాలను పోగొట్టేవాడు, అందమైన కేశ సౌందర్యము కలిగినవాడు. కనుక 108 దివ్యదేశాలలో కేశ సౌందర్యం ఎవరికి ఉన్నది అంటే మన తిరుక్కన్నపురం సౌరిరాజ పెరుమాళ్ళకు అంత అద్భుతంగా కేశ సౌందర్యం. అలా క్షీరసాగర మదనాన్ని చేస్తూ ఉంటే మన పెరుమాళ యొక్క కేశాలు అందంగా సేవ సాయించినాయట గోదమ్మకి. కేశవనై తింగల్ తిరుముఖత్ సేజయార్ సెన్నిరైంజీ. అలా క్షీరసాగర మదనం యొక్క వైభవాన్ని అనుభవిస్తూ ఉన్న సేజయార్, విలక్షణమైన అందమైన ఆభరణాలను ధరించిన తింగల్ తిరుముగత్, అందమైన చంద్రుడిని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, కానీ భూలోకంలో నడియాడే చంద్రులు ఎవరు అంటే కృష్ణ ప్రేమ కలిగిన గోపికలందరూ కూడా. కనుక తింగల్, ఏంటి ఇంత అందంగా ఉంటారా గోపికలు అంటే కృష్ణ సంశ్లేష, కృష్ణ నామం, కృష్ణ కళ్యాణ గుణాలను అనుసంధానం చేసుకుంటూ ఉండడం, కృష్ణ ప్రేమ, ఇదంతా కూడా అందమైన ముఖము పద్మము కలిగిన చంద్రుడు వంటి ముఖ పద్మము కలిగిన గోపికలు. ఇంకా ఎటువంటి గోపికలు? శైజయార్, అందమైన ఆభరణాలు ధరించిన గోపికలు. ఏమిటి భక్తులకు ఆభరణము అంటే జ్ఞానం, భక్తి, వైరాగ్యం, ఇవే ఆభరణాలు, ఇవే అందం. సెన్నిరైంజి, అలా పెరుమాళని తలుచుకుంటూ వచ్చి ఈ రైంజి స్తోత్రము చేసిన స్తుతించిన అంగప్పరైకొండ ఆత్తై అని పుదువై. అలా అంగ్ అంటే ఎక్కడ? తిరువాయిప్పాడి అంటే గోకులం. గోపికలందరూ 5 లక్షల మంది గోపికలు, తలైవి మన గోదమ్మ. ఇంతమంది పరై వాయిద్యము తప్పెట కావాలి అన్నారు. మనం 29వ పాసురంలో చెప్పుకున్నాం. ఆ పరై తప్పెట ఏమిటి? స్వామి నీకు దగ్గరగా ఉండి కైంకర్యం చెయ్యాలి. విదురాళ్వాన్ ఎలా అయితే కైంకర్యం చేశారో, గోపికలు ఎలా అయితే కైంకర్యం చేశారో, యశోద పిరాటి ఎలా అయితే కైంకర్యం చేశారో, అలా నీకు కైంకర్యం చెయ్యాలి. అంగప్పరైకొండ ఆత్తై అణిపుదువై. అలా అణిపుదువై, ఈ భూలోకానికి అలంకారం ఏమిటి అంటే శ్రీవిల్లిపుత్తూర్. భూలోకానికే అలంకారమట. ఒక స్త్రీ నుదుట సింధూరం ఎంత ముఖ్యమైనదో అలంకారమో, అలాగే భూలోకానికి అలంకారం మన గోదమ్మ అవతరించిన శ్రీవిల్లిపుత్తూర్, అలాగే మన పెరియాళ్వార్లు కైంకర్యం చేసిన శ్రీవిల్లిపుత్తూర్. రంగమన్నార్లే అల్లుడుగా ఇల్లరికంగా వచ్చిన దివ్యదేశం శ్రీవిల్లిపుత్తూర్. 108 దివ్యదేశాలకు ఏ దివ్యదేశానికి లేని తంజం, వైభవం, రక్షకం ఏమిటి? భోగ్యము అంటే పరమాత్మే వేంచేశాడట. ఎక్కడికి? శ్రీవిల్లిపుత్తూరుకి. ఇల్లరికం అల్లుడుగా. అంత గొప్ప దివ్యదేశం శ్రీవిల్లిపుత్తూర్. అటువంటి శ్రీవిల్లిపుత్తూరులో పైంకమలత్తన్ తెరియల్ పట్టరవిరాన్ కోదై సొన్నా. ఇటువంటి వారు పెరియాళ్వార్ అంటే పైంకమలత్తు తన్ తెరియల్ అంటే తామర మణులతో అంటే తులసీమాలను ధరించిన అందమైన పుష్పమాలికలను పెరుమాళ్ళకి సమర్పింపజేస్తున్న పట్టర్ పిరాన్, బ్రాహ్మణోత్తములందరికీ కూడా ఉపకారకన్ మన పెరియాళ్వార్. విద్వానులందరికీ కూడా ఉపకారకన్ మన పెరియాళ్వార్. అదేవిధంగా గురుముఖమనదీత్య ప్రాహవేదానశేషాన్ నరపతి పరిక్లుప్తం శుల్కం ఆదాతు కామః స్వసురం అమరవంద్యం రంగనాథస్య సాక్షాత్. మనమందరము కూడా పెరుమాళను ఆశ్రయిస్తే, పెరుమాళకు దాసోహం చేస్తే, అటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కూతురు గోదమ్మనిచ్చినందుకు మామగారికి దాసోహం చేస్తాట. కనుక స్వామికి ఉపకారకన్, మనకు ఉపకారకన్, బ్రాహ్మణోత్తములందరికీ ఉపకారకన్, పరత్వ స్థాపన, శ్రీమన్నారాయణుడే రక్షకుడు అని పరత్వాన్ని స్థాపించిన ఉపకారకులు పట్టర్ పిరాన్. కోదై సొన్నా, మన పెరియాళ్వార్లు పుష్పమాలికను కట్టి పెరుమాళకి సమర్పించారు. కూతురు కోదై మాల మన సూడి కొడుత నాచియార్ని కూడా పెరుమాళకి సమర్పించారు. అటువంటి కోదై మన గోదమ్మ సొన్నా అందంగా
అర్థమయ్యేలా వేదాంత సారాన్ని వేదాలను వేదమనైతుక్కుం విత్ అనుగ్రహించిన మన గోదమ్మ అనుగ్రహించిన సంగట్టమిష్మాలై మన గోదమ్మ కూడా పూమాలై సమర్పించింది పెరుమాళ్ళకి, పామాలై పాసురాల మాలను సమర్పించారు పెరుమాళ్ళకి. సంగతమిష్మాలై సంగ్ అంటే కూటం, గోష్ఠి, సంఘము. ద్రావిడ భాషలో అనుగ్రహించిన మాలై పాసురాల మాలికను గోదమ్మ పూలమాలతోనూ కట్టేసింది కృష్ణయ్యని, పాసురాల మాలతోనూ కట్టేసింది. అలా సంగట్టమిష్మాలై. ఇంకా మన రంగనాథుడు ఎటువైపుకి చూస్తూ పడుకుని ఉన్నాడు అంటే, మన పెరియాళ్వార్లేమో దక్షిణ దిక్కు విభీషణాళ్వాన్ని అనుగ్రహించడం కోసం దక్షిణ దిక్కుకు చూస్తూ పడుకుని ఉన్నారు అన్నారు. కానీ వేదాంత దేశిగారు ఏమనుగ్రహించారు అంటే, దక్షిణ దిక్కు శ్రీవిల్లిపుత్తూరులో వేంచేసి ఉండే మన సూడికొడుత నాచ్యారు గోదమ్మని చూస్తూ సేవిస్తూ ముగ్ధుడై పరవశుడై ఆదిశేషుడి మీద పడుకుని ఉన్నట్ట. కనుక సంగట్టమిష్మాలై 30 తప్పామే 30 పాసురాలు 30 పాసురాలు తప్పక. ఉపనిషత్ గీతోపనిషత్తు కంటే కూడా గోదా ఉపనిషత్ గొప్పది. గీతోపనిషత్ గీతాచార్యుడు అనుగ్రహించిన ఉపనిషత్ భగవద్గీతలో కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, చివరిలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచః అని ఎప్పుడో సాయించాడు. కనుక గీతోపనిషత్తు కంటే కూడా గోదా ఉపనిషత్ గోదమ్మ అనుగ్రహించిన తిరుప్పావై దివ్య ప్రబంధం అద్భుతమైనది. 30 తప్పామే. మణుల హారంలో ఏ ఒక్క మణి తగ్గినా లోటే. కానీ కనుక మనం సేవించేటప్పుడు 30 పాసురాలు సేవించాలి. మొదటి పాసురంలో మార్గశీర్ష వైభవాన్ని అనుగ్రహించారు. 2వ పాసురంలో నియమాలను అనుగ్రహించారు. 3వ పాసురంలో లోకమంతా సుభిక్షంగా ఉంటుంది వ్రతము చేస్తే ఫలాన్ని అనుగ్రహించారు. 4వ పాసురంలో వర్షదేవుణ్ణి ఆజ్ఞాపించారు. 5వ పాసురంలో నామ సంకీర్తన చెయ్యండి, పాపాలంతట పాపాలే పోతాయి మనల్ని విడిచిపెట్టి. తీనిల్ తూసాగం అగ్నిలో దూది వేస్తే ఎలా అయితే దూది పటాపంచలవుతుందో మన పాపాలన్నీ తొలగిపోతాయి అన్నారు 5వ పాసురంలో. 6వ పాసురం నుంచి 15వ పాసురం వరకు వేదం వల్లార్గళై కొండు భాగవతోత్తములు పురుషకారంగా పెరుమాళను ఆశ్రయించాలి అని 10 మంది గోపికలను ప్రార్థించారు. పిల్లాయ్ పేపెണ്ണే అంటూ చాలా అద్భుతంగా గోపికల భాగవతోత్తముల వైభవాన్ని అనుగ్రహించారు 10 పాసురాలలో కూడా. ఇక 16వ పాసురంలో మన గోదమ్మ క్షేత్ర పాలకులను ద్వారపాలకుల యొక్క అనుమతి స్వీకరించారు. తర్వాత 17వ పాసురంలో నందగోపన్, యశోదమ్మ, నంబిముత్త పిరాన్ బలరాముణ్ణి మేల్కొలిపారు. 18, 19, 20 3 పాసురాలలో నప్పిన విరాటిని ప్రార్థించారు. 21 కണ്ണన్ని ప్రార్థించారు. 22 మమ్మల్ని కటాక్షించు అని ప్రార్థించారు. 23వ పాసురంలో అందంగా నడుచుకుంటూ వచ్చి సీర్య సింహాసనత్తిరుందు సింహాసనం మీద వేంచే స్వామి అని ప్రార్థించారు. 24లో ఇలా అందంగా వృషభము వలె, పులి వలె, సింగము వలె, యానై ఏనుగు వలె, సర్పం వలె అందంగా నడుచుకుంటూ వచ్చి కూర్చున్న కണ്ണనికి మంగళాశాసనం పోత్తి పాడారు. 24వ పాసురంలో మన సూడి కొడుత నాచియార్. ఇక 25వ పాసురంలో ఒరుత్తి మగనాయ్ కണ്ണన్ యొక్క అవతార వైభవాన్ని అనుగ్రహించారు. సరే మీకేం కావాలి అని అడిగాడు. 26వ పాసురంలో సంగం పాంచసన్నియం పరై పల్లాండిసైప్పారే కోల విలక్కే కొడియే వితానమే పాంచజన్యాన్ని, పెద్ద తప్పెట కుమ్మనృత్యంలో చేసిన తప్పెట పరై అన్న వాయిద్యాన్ని, నప్పిన పిరాటిని, మంగళం పాడే పెరియాళ్వార్లని, అదేవిధంగా గరుడాళ్వార్లని, పెరుమాళ యొక్క మేల్ ఉత్తరీయాన్ని వస్త్రాన్ని ప్రార్థించారు. 27వ పాసురంలో కూడారై వెల్లుం సీర్ గోవింద నీతో కూడను ననమేయం అన్న వారి దగ్గర గెలుస్తాడట. నీతో కూడతాను స్వామి నీకు దాసుణ్ణి అన్న వారి దగ్గర పరమాత్మే
ఓడిపోతాడట. ఇలా పెరుమాళ యొక్క వైభవాన్ని అనుగ్రహిస్తూ కన్నా సూడగమే తోళ్వళయే తోడే సెవిప్పూవే பாடகமே என்னனைய பல்கலனும் யாமடிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை వశివార కూడి ఇరుందు కుళిందు. కన్నా మాకు చేతి కంకణాలు కావాలి, భుజకీర్తులు కావాలి, చెవి దిద్దులు కావాలి, కర్ణ పుష్పాలు కావాలి, పాదాలకు ధరించే ఆభరణాలు కావాలి. ఇలా అనేక ఆభరణాలు, భోగ్యమైన వస్త్రము, అదేవిధంగా అక్కార వడిసిల్ పాయసం కూడి ఇరుందు కుళిందు భాగవత గోష్ఠితో అనుభవించాలి అని ప్రార్థించారు. 28వ పాసురంలో ఇవన్నీ కావాలి అంటే మీ దగ్గర ఏమున్నది? పుణ్యం ఉన్నదా? దివ్యదేశ వాసం చేశారా? 3 రోజులు నిద్ర చేశారా అడిగాడు కృష్ణయ్య. లేదు కన్నా, కరవైగల్ గోవులు వెనకాల వెళ్లేవాళ్ళం, గోవులు వెనకాలే వెళుతూ గోవుల్ని మేపేవాళ్ళం. మా దగ్గర పుణ్యం ఏముంటుంది కన్నా? నీవే అసలైన పుణ్యం. కృష్ణం ధర్మం సనాతనం. మేము సంపాదించుకున్న పుణ్యం లేదు కన్నా, నీవే మా పుణ్యానివి. కనుక నీకు దగ్గరగా ఉండి నీకిష్టమైన కైంకర్యం చేయాలి. ఆ కైంకర్యం చేసేటప్పుడు మా ఆనందం ఉండకూడదు. కనుక మా దగ్గర ఏ పుణ్యము లేదు కన్నా, ఆ కించన్యాన్ని కోరారు. స్వామి నీవే గతి, శరణాగతి వైభవాన్ని అనుగ్రహించారు. ఇక 29వ పాసురంలో కైంకర్య ప్రార్థన. కన్నా నీకు దగ్గరగా ఉండాలి, నీకు ఇష్టమైన కైంకర్యం చెయ్యాలి. కైంకర్యం చేసి మేము ఆనందాన్ని అనుభవించకూడదు. ఆ కైంకర్యాన్ని స్వీకరించిన నీ ఆనందాన్ని సేవించి మేము ఆనందపడాలి అని 29వ పాసురంలో ప్రార్థించారు. ఇక 30 తప్పామే. కనుక ఏ ఒక్క పాసురము విడిచిపెట్టకుండా ఇంగ్ ఇప్పరిసు ఉరైపార్. కన్నా గోకులములో శ్రీవిల్లిపుత్తూరు ఇంగ్ ఈ భూమి అందు ఇప్పరిసు ఇదే ప్రకారంగా ఉరైపార్ ఈ సంసారంలో ఇరుల్తరుమా జ్ఞానం అజ్ఞానాన్ని బాగా ఇచ్చే ఈ సంసారము, రజోగుణం తమోగుణం ఎక్కువగా ఉండే ఈ సంసారంలో ఎవరైతే మన గోదమ్మ అనుగ్రహించిన తిరుప్పావై 30 పాసురాలను సేవిస్తారో ప్రేమగా, ఆర్తిగా, భక్తిగా, ఈరిరండు మార్గజిత్తింగల్ అన్నాం. పెరుమాళ యొక్క తోళ్ రెండల్లా 4 అయిపోతాయట. వైయత్తు వాష్వీర్గాల్ 4 8 అయిపోతాయట. మాల్వరైతోల్ అలా భుజాలు పెరిగిపోతాయట పెరుమాళవి. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతాట. అలా 2 మాల్వరైతోల్ సెంకణ్ తిరుముగత్తు సెల్వ తిరుమాలాల్. సెంకణ్ ప్రేమ ఎక్కువయ్యి ఎవరైతే తిరుప్పావై సేవిస్తారో వారి మీద దయా వర్షాన్ని కురిపిస్తాట పరమాత్మ. సెంకణ్ అందమైన ఎర్రటి నేత్రాలతో, తిరుముఖత్ అందమైన దేదీప్యమైన తేజస్సు కలిగిన తిరుముఖ మండలముతో, సెల్వ తిరుమాలాల్ సెల్వ ఉభయ విభూతి నాయకుడు, తిరుమాలాల్ అంటే ద్వయమంత్రములో శ్రీమన్ లక్ష్మీ దేవితో కూడి ఉండే పెరుమాళ్ అన్నారు కాబట్టి సెల్వ తిరుమాలాల్ తాయార్ల నామంతోనే పాసురాలను పరిసమాప్తి చేస్తున్నారు. తిరుమాలాల్ ఎంగుం తిరువరుల్ పెత్తు సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలు తిరువరుల్ పెత్తు ఇన్బురువర్. అలా పెరుమాళ విషయంలో, తాయార్ల విషయంలో ఎవరైతే అభినివేశం, ప్రావణ్యం కలిగి ఉంటారో తిరువరుల్ పెత్తు ఈ లోకంలో ఉండే ఐశ్వర్యము లభిస్తుంది. అదేవిధంగా పరలోక ఐశ్వర్యము శ్రీ వైకుంఠము లభిస్తుంది. ఆనందంగా ఉంటారు భూలోకంలోనూ శ్రీ వైకుంఠంలోనూ. స్వామి దగ్గరగా ఉండి కైంకర్యం చేస్తూ ఆనందంగా ఉంటారు. ఇంబురువర్ అని ఫలాన్ని అనుగ్రహించారు మన సూడి కొడుత నాచ్యార్. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேஷையார் சென்னிரைஞ்சி அங்கப்பறை கொண்ட ஆத்தை அணிபுதுவை பைங்கமலத்தன் தெரியல் பட்டர்பிரான் கோதை சொன்ன சங்கட்டமிஷ்மாலை 30 தப்பாமே. இங்கு இப்பரி சுரைப்பார் 2 மால்வரை தோள் செங்கன் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெத்து இன்புருவர் எம்பாவாய்.
ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఇంత అద్భుతంగా మన గోదమ్మ మనతో వ్రతాన్ని చేయించినందుకు మన తాయ్, మన తల్లి, మన సూడి కొడుత్త నాచియార్ இன்னோ திருவாடி போரம் எமக்காக வன்னோ இங்கு ஆண்டாள் அவதரித்தால் குன்னாத வாழ்வான வைகுந்தவான் భోగందన్న ఈగజందు ఆళ్వార్ తిరుమగళారాయ్. శ్రీవైకుంఠ సామ్రాజ్యాన్ని విడిచిపెట్టి వైకుంఠనాథుణ్ణి విడిచిపెట్టి పెద్ద బిడ్డలు చెప్పిన మాట వినే బిడ్డలు నిత్యసూరులను విడిచిపెట్టి ఏమీ తెలియని అజ్ఞానము కలిగిన రజోగుణం తమోగుణము కలిగిన మన దగ్గరకు వేంచేసి ఈ అజ్ఞానము కలిగిన లీలా విభూతికి వచ్చి మనకు అద్భుతంగా తిరుప్పావై నాచ్యార్ తిరుమజ అనుగ్రహించిన గోదమ్మ పల్లాండు 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 వాజి వాజిగా వేంచేసి ఉండాలి. అలాగే మనకి తిరుప్పావై 30 పాసురాలకు చాలా అద్భుతంగా పెరియవాత్సాన్ పిళ్ళై మూవాయిరప్పడి అనుగ్రహించారు. స్వామి పెరియవాత్సాన్ పిళ్ళై వాజి వాజి. అలాగే తిరునారాయణపురత్తు ఆయ్ జనన్యాచార్యర్ వీరు ఈరాయిరప్పడి నాలాయిరప్పడి అనుగ్రహించారు. వారు వాజి వాజి వాజిగా ఉండాలి అంటూ. అలాగే మన అజగి మనవాడ పెరుమాళ్ నాయనార్ ఆరాయిరప్పడి అనుగ్రహించారు. వారు వాజి వాజి వాజి. పెరియాళ్వార్ వాజి, రంగనాథర్ వాజి. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ.